ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా క్షేత్రస్థాయిలో పర్యటించారు. వసతి గృహం, ఎరువుల గోదాం, ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతి గృహాన్ని, వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోదాంను, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. వసతి గృహంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, వారికి ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు, అన్ని మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా లేవా అనే విషయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు ఉంటే తెలపాలని కోరారు. ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి చక్కగా చదువుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. వసతి గృహంలోని స్టోర్ రూమ్, వంటగది, డార్మెంటరీలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు ఆడుకోవడానికి క్రికెట్ కిట్ సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. తదనంతరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోదాంను తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న ఎరువుల గురించి ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు ఎంత ఎరువులు విక్రయించారు, వాటి ధరలు ఎంత అనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను పరిశీలించారు. ఎరువుల లభ్యత గురించి రైతులు ఆందోళన చెందవద్దని, అందుబాటులో ఎరువులు ఉన్నాయని పేర్కొన్నారు. ఎరువుల లభ్యత, ధరలకు సంబంధించిన పట్టికను గోదాం బయట ఏర్పాటు చేయాలని ప్యాక్స్ కార్యదర్శిని ఆదేశించారు. చివరిగా గ్రామంలోని అంబేద్కర్ నగర్ లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న తరగతి గదులు పూర్తి చేయడం లేదనే విషయాన్ని తోట ధర్మేందర్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా నిర్మాణం పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాలని తహసీల్దార్, ఎంపీడీఓలను కలెక్టర్ ఆదేశించారు. సందర్శనలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత, పిఆర్ఈ సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ బీరయ్య, వార్డెన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఎందుకు ఖరాబ్ ఉంది? ఈ కూలర్ ఎందుకు ఖరాబ్ ఉంది? సార్ కింద మొత్తం వాటర్ రాకుండా సార్ దాదాపు 1 ఇయర్ అవుతుంది. ఇదే తీసుకోండి. ఓకే, ఇది వసతి కూడా విజిట్ చేయమని చెప్పండి. ఇది లోకల్ నుంచి తీసుకుంటున్నారా? ఒరిజినల్ ఎందుకు ఒకసారి మంచిగా సంచి ఎందుకు తీసుకురావాలి? ఇది ఉంది కదా సగం. ఇది మార్కెట్ ఎట్లా మాకు తెలుస్తుంది? ఇక్కడ తీసుకొస్తున్నా 50 ఉంది కదా. సో ఇది ఎంత? 30 గ్రామ్స్. ఒక నెలలో ఎంత ఖర్చు అవుతుంది? 15 మెంబర్స్ అంటే 1.5 kg. ఒక నెలలో? ఒక నెలలో 4 kg సార్. అంతే. ఎప్పుడు తీసుకున్నారు సార్? మంగళవారం. ఓన్లీ మంగళవారం. తక్కువ చెప్తున్నాను. చూడండి, మీ అది చింతపండు ఇక్కడ ఉంది. చింతపండు ఇది కూడా యూరియానా? అది యూరియా సార్. అది సిమెంటా? సార్ యూరియా. యూరియా డ్యామేజ్ యూరియా సార్. మీకు యూరియా స్టాక్ అంతా ఉంది. క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఉంది. బట్ ఇక్కడ ఎంత ఉంది సార్? మనకు 5 గోదాములు ఉన్నాయి సార్. ఇక్కడ ఉంది 5 గోదాములు. పోర్టుగల్ ఒకటి, బానకల్ ఒకటి, కొండాపూర్ ఒకటి, గూడెం ఒకటి, ఆవనూరు ఒకటి సార్.
అవును ఒకటి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఇప్పుడు ఒక 100 భూమి ఎంత ఉంది? సరే కన్నా నిన్న సాయంత్రం పూట ఏమన్నా అంటే సార్ ఓకే. కొన్ని మీరు పోర్చుగల్లో, ఇది పోర్చుగల్ కదా? ఇది పోర్చుగల్. అవును చెప్పండి ఎన్ని ఉన్నాయి? ఆనూరు కాడ నీళ్ళు అయిపోయింది. నీళ్ళు అయిపోయింది. బానకల్ కాడ నుంచి స్టార్ట్ ఇక్కడ ఉంది సార్. బద్నకల్ అన్ని ఇక్కడ ఉంది. బద్నకల్లో ఎంత ఉంది? బానకల్ ఒక 150 దాకా ఉంది. మంచిగా ఇది గ్యాప్స్ ఎందుకు ఉంది? థర్డ్ తర్వాత ఇక్కడ తాడులతో ఫోర్త్ అమ్మలేదు, రోజు అమ్ముతాం సార్. బ్యాంకులో కానీ పేమెంట్ ఎంట్రీ ఎందుకు చేయట్లేదు? మేము బ్యాంకులో పేమెంట్ పెట్టినాడే ఎంట్రీ చేసుకుంటాం సార్. మిషన్ ప్రకారం రోజు అమ్ముతూనే ఉంటాం సార్. రోజువారీ బుక్లో రాస్తూనే ఉంటాం. బిల్ వైజ్ రైతుకు బిల్ ఇచ్చేస్తూనే ఉంటాం. మేము బ్యాంకులో పేమెంట్ కట్టడం ఎందుకంటే సిబి మా దగ్గర బ్యాలెన్స్ ఉంటుందనే ఉద్దేశంతో సంక్రాంతి జరగండి. అవును సార్ చేస్తారు లెగించుకొని 22 లక్షలు శాంక్షన్ అయింది సార్. ఇప్పుడు మన సిఎస్ఆర్ అది స్లాబ్ పడాలి, స్లాబ్ పడాలి, గోడ పడాలి, ప్లాస్టర్ అవ్వాలి. సో ఇది కూడా పెట్టమని చెప్తాను. ఎంఈఓతో తీసుకోండి. ప్రతి ఒక్క ఎంఈఓతో మండలం ఉన్నాయి కదా, తంగన్పల్లి చూడండి, జెడ్పీ అట్లాగే ఉంది. 34 మంది సార్. టాయిలెట్ పని చేస్తుంది సార్. ఆ యూరిన్ చేసుకుంటాం. పెంచే అన్నీ ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. టాయిలెట్ పని చేస్తుంది సార్. ఆ యూరిన్ చేసుకుంటాం. పెంచే అన్నీ ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. అందరూ అటు వాళ్ళ నుంచే స్టార్ట్ చేసాం సార్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చింది కదా, ఫౌండ్ అనేది రిలీజ్ కాలేదన్నారు. ప్లస్ ఇంకో ఫండ్స్ ఆల్రెడీ మొత్తం 11 crores రిలీజ్ అయింది. రిలీజ్ అయింది సార్. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటి సార్, ఇందులో ఒక ట్యూబ్ లైట్ ఒక ఫ్యాన్ ఫిట్ చేసేది సార్. దీనికి 25,000 రూపాయలు ఫండ్ వచ్చింది. ఇట్లా కావాలంటే ఇప్పుడు లైట్ తీసేయండి,